దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పంది కొవ్వు జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారని, వాస్తవాలు తేలాలని సుప్రీంకోర్టు సిట్ వేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని వాస్తవాలు బయటకొచ్చాయని, మానవ మాతృలెవరూ జీర్ణించుకోలేని వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు దుర్బుద్ధి ఇదా అని జనం ఆశ్చర్యపోతున్నారన్నారు బొత్స సత్యనారాయణ. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని, ఇందాపూర్ను బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. ఇప్పుడు అదే ఇందాపూర్ 680 రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తుందన్నారు. ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలేసి పంది కొవ్వు ఉందని, ఆ కొవ్వు ఉంది, నీకు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్ లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్ లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యి కొన్న నేపథ్యం. అదే సంస్థ ఏదైతే ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వెబ్సైట్ లోను ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ల్యాండ్ నేమ్ ఇందాపూర్. ఇగో మేడం గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోటో. ధనదాహం కోసం, ధనార్జన కోసం, ఆయన సొంత స్వలాభం కోసం, దేవదేవుడితో తాలూకా ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మీ మాట ఇచ్చి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. అచ్చెన్నాయుడు గారు లేచారు, మాట్లాడారు, ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు, ఇష్టారాజ్యంగా మాట్లాడారు, సంబంధం లేని అంశాలను మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు